హాయ్ అండి, వెల్కమ్ టు సీఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి శివాయగూడెం దగ్గర అండి. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా, అంజలి కోల్డ్ స్టోరేజ్, దానికంటే ముందే అండి, రైట్ సైడ్ వస్తుంది. సో ఇవండి కనిపించేవి ప్లాట్స్. సో ఇవి రెండు కూడా పడమర ఫేసింగ్ ప్లాట్లు అండి. రెండు ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి, ఈ ఫెన్సింగ్ వేసి ఉన్నాయి. సో ప్లాట్ ముందున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అండి. సో ఇది మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్టే వస్తుందండి. మీరు చూడొచ్చు, వెహికల్స్ వెళ్తున్నాయి, అది మెయిన్ రోడ్, ఇల్లందు మెయిన్ రోడ్డు. సో మెయిన్ రోడ్డుకి ఈ ప్లాట్ ఒకటి, కమర్షియల్ ప్లాట్ ఒకటి ఉంటుందండి. తర్వాత రోడ్డు, ఆ రోడ్డును అనుకొని ఈ ప్లాట్ అనమాట. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుందండి ప్లాట్ వరకు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చేసి 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రఘునాథపాలెం ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఇవ్వబడ్డాయి కదా, సో అక్కడ నుంచి వచ్చేసి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఈ ప్లాట్ కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్, 50 లోతు అండి, 36x50, టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్. రెండు ప్లాట్లు ఉన్నాయండి, 200 + 200. సో రెండు కూడా పడమర ఫేసింగే. సో ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీడ్ డెవలప్మెంట్ యూనిట్, ఇవన్నీ రఘునాథపాలెంలోనే వస్తున్నాయండి. ఇంకా స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు, 14 ఎకర్స్లో క్రికెట్ స్టేడియము, మార్కెట్, ఇవన్నీ ఇక్కడే వస్తున్నాయండి. సో డెవలప్మెంట్స్ అన్నిటికి కూడా దగ్గరలో అండి. సో రోడ్డుకి కూడా దగ్గరే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు అండి. సో దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 11,000 చెప్తున్నారండి, 11,000 గజం. సో రేట్ ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబుల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.